మాజీ మంత్రి మల్లారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు వివాదంలో ఉన్న ఓ స్థలాన్ని కొందరు ఆక్రమించుకున్నారంటూ ఆరోపిస్తూ ఆ స్థలంలో మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి అనుచరులు బారికేడ్లను తొలగిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బారికేడ్ల తొలగింపును అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు మాజీ మంత్రి మల్లారెడ్డికి, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మల్లారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. స్థితిరా పరిధిలోని సర్వే నంబర్ 82లో మాజీ మంత్రి మల్లారెడ్డి, ఇతరుల మధ్య భూ వివాదం ఉంది. ఇక్కడ ఉన్న 2.5 ఎకరాల భూమి తనది అంటూ మల్లారెడ్డి అంటుండగా అందులో 1.11 ఎకరాల భూమి తమదంటూ మరో 15 మంది వాదిస్తున్నారు. తాము ఒక్కొక్కరం 400 గజాల చొప్పున ఇక్కడ భూమిని కొనుగోలు చేశామని వారు చెబుతున్నారు. కోర్టు సైతం తమకు అనుకూలంగా తీర్పిచ్చిందని వారు చెబుతున్నారు. ఇరు వర్గాల మధ్య పరిస్థితి ఉద్రిక్తకరంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. కోర్టు ఆర్డర్ ఉన్నందువల్ల సంఘటనా స్థలంలో ఎలాంటి గొడవలు చేయొద్దంటూ ఇరు వర్గాలకు పోలీసులు సర్ది చెప్పారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, జనసేనాని మరొకసారి మాజీ మంత్రికి మరొకరికి ల్యాండ్ వివాదం చోటు చేసుకుని నేపథ్యంలో కూడా కొద్దిసేపు ఉధృత పరిస్థితి చోటు చేసుకుంది. ప్రస్తుతం అయితే మనం చూసుకోవచ్చు ఈ ప్రాంతానికి సంబంధించి కూడా సుమారుగా 2 ఎకరాలకు పైగా ల్యాండ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా 14 ఏళ్ల క్రితం మల్లారెడ్డి ఈ ల్యాండ్ను ఒక మారవాడి వద్ద నుంచి కూడా కొనుగోలు చేసినట్టుగా తెలుస్తుంది. ఇక వీటితో పాటు మరొక వ్యక్తికి సంబంధించి కూడా ఎకరం పైగా ఇందులో తమకి వాటా ఉందంటూ కూడా చెప్తున్నారు. ఒకటే సర్వే నెంబర్ సంబంధించి కూడా ఇద్దరికి భూములు ఉండడం సంబంధించి కూడా గడిచిన కొద్ది రోజులుగా ఈ వివాదం కోర్టులో కొనసాగుతుంది. 2000 సంవత్సరంలో కూడా ఇందుకు సంబంధించి కూడా అటు ప్రత్యర్థి ఎవరైతే శ్రీనివాసరెడ్డి ఉన్నారో తాను అటు హైకోర్టు డైరెక్షన్లో కూడా డిప్యూటీ సర్వేతో తాను సర్వే చేయించుకుని అందుకు సంబంధించి కూడా తనకు ఎకరం 40 గుంటలకు సంబంధించిన ల్యాండ్ వస్తుందని చెప్పిన ప్రయత్నం చేశారు. కానీ అందుకు సంబంధించి ప్రస్తుతం సర్వే చేసి తమ ల్యాండ్కి సంబంధించి చూసుకునే ప్రయత్నం చేస్తే మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా తమకి ల్యాండ్కి సంబంధించి మొత్తం తాదని చెప్పిన ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పత్రాలు తన వద్ద ఉంటాడు కూడా ప్రత్యర్థి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఉదయం తెల్లవారుజామున ప్రాంతంలో కూడా ఇటు కరీంనగర్ సంబంధించిన సింగరెడ్డికి సంబంధించిన సుమారుగా 15 మందికి సంబంధించిన వ్యక్తులు వచ్చి కూడా ఇటు గతంలో ఈ ఫ్లాట్కి సంబంధించి ఏదైతే ఫెన్సింగ్ వేశారో సంబంధించి కూడా షెడ్లను తొలగించే ప్రయత్నం చేశారు. అదేవిధంగా మల్లారెడ్డికి సంబంధించిన వివిధ వాహనాలు కూడా ఇక్కడ నుంచి తీసి ప్రయత్నం చేశారంటూ కూడా చేయడంతో సమాచారం అనుకున్న మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటు అతడి అల్లుడు కూడా ఇక్కడ చేరుకోవడంతో కూడా కొద్దిసేపు ఉద్రిక్త చోటు చేసుకున్న పరిస్థితి చూసుకోవచ్చు. విజువల్స్లో గతంలో మల్లారెడ్డి తనే ప్లాట్ని భూమి అనుకుంటూ కూడా అందుకు సంబంధించిన 2 ఎకరాలపై ల్యాండ్కి సంబంధించి ఏదైతే ఇక్కడ షెడ్లు వేశారో వాటిని కూడా ప్రత్యర్థులు 15 మందికి పైగా వచ్చి తొలగించే ప్రయత్నం చేశారు. అకారణంగా తాను ఒక వ్యక్తి దగ్గర నుంచి 14 ఏళ్ల క్రితం కొనుక్కున్న అందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ తన వద్ద ఉన్నాయని చెప్పే ప్రయత్నం చేస్తున్నా కూడా అందుకు సంబంధించి వినకుండా దౌర్జన్యంగా తమ ల్యాండ్కి సంబంధించి సెక్యూరిటీగా ఉన్న వాచ్మెన్లు కూడా ఫోన్ లాక్కొని దౌర్జన్యం చేశారంటూ కూడా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే, ఎందుకంటే ఈ వివాదానికి సంబంధించి కూడా గడిచిన కొన్ని ఏళ్లుగా ఈ వివాదం కోర్టులో కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా రక్షణ కల్పించేందుకు ఈ సంబంధించి ఈ ప్రాంతంలో ఎలాంటి గొడవలు చేయొద్దంటూ కూడా చేపట్టిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే అటు మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటు అతని అనుచరులు కూడా కొంతమందిని అరెస్ట్ పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ విషయానికి సంబంధించి కూడా 14 ఏళ్ల క్రితం మాజీ మంత్రి మల్లారెడ్డి ఒక మారవాడి వ్యాపారి దగ్గర నుంచి కూడా తాను కొనుగోలు చేసిన సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా పూర్తిగా ఉన్నాయని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ మరొకరు కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వారు తమకు సంబంధించి ఇదే సర్వే నెంబర్లో ఎకరం 40 గుంటలకు సంబంధించిన భూమి తమకు చెందుతుందంటూ కూడా గత కొన్ని రోజులుగా వాదిస్తున్నారు. అందుకు సంబంధించిన ఒకటే సర్వే నెంబర్లో ఇద్దరికి ఎలా ల్యాండ్ ఉందనేది కూడా ప్రస్తుతానికి అయితే కొంత తెలియాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కూడా పేట్ బషీరాబాద్ పోలీసులో కూడా ఈ ల్యాండ్కి సంబంధించి కూడా ప్రస్తుతానికైతే కేసు కొనసాగుతుంది. కోర్టులో కూడా ఈ కేసు ఉన్న నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే వివాదం తలెత్తడం ఉదయం వేళల్లో సుమారుగా కొంత ఇరు పక్షాల మధ్య కూడా ఉద్రిక్త చోటు చేసుకోవడం, మాజీ మంత్రి నేరుగా ల్యాండ్కి వచ్చి 15 మంది మీద కొంత వారిని చెదరగొట్టే ప్రయత్నం చేయడంతో కూడా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే కొద్దిసేపటి క్రితం మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటు అతని అనుచరులు కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే కోర్టులో ఈ వివాదం కొనసాగుతుంది. దీనికి సంబంధించి కూడా కొంత వాదన కొనసాగుంటుంది కాబట్టి కోర్టులో ఉన్న ల్యాండ్కు సంబంధించి ఒక్కసారిగా ఇక్కడ ఇరుపక్షాలకు సంబంధించిన వారు వచ్చి ఆందోళన చేయడంతో కూడా చుట్టుపక్కల కొంత ఉద్రిక్త చోటు చేసుకుంది. వెంటనే పోలీసులు రక్షణగా వచ్చి ఇక్కడ అనేక ఏర్పాటు చేసిన పరిస్థితి ప్రస్తుతం చూసుకోవచ్చు. విజువల్స్లో మల్లారెడ్డిగా చెప్పుకుంటే ల్యాండ్కి సంబంధించి అతడి సంబంధించిన అనేక ఆటోలను కూడా ఇక్కడ ప్రస్తుతానికైతే పార్కింగ్ చేసిన పరిస్థితి
పరిస్థితి కనిపిస్తుంది. కానీ అందుకు సంబంధించి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన శ్రీనివాసరెడ్డి ఎవరైతే ఉన్నారో మల్లారెడ్డి ఆ ప్రత్యర్థి ఉన్నారో అతడు కూడా వచ్చి ల్యాండ్కి సంబంధించిన కొన్ని రేకు షెడ్డు తొలగించే ప్రయత్నం చేశారనుకుంటూ చేయడంతో కూడా వివాదాల పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నట్టు కూడా మంత్రి మల్లారెడ్డి ఆరోపిస్తున్నారు. ఝాన్సీ రాణి. అలాగే ఈ ఇష్యూలో మరో 15 మంది కూడా ఒక్కొక్కరం 400 గజాల భూమిని కొనుగోలు చేశామంటూ వాదిస్తూ వస్తున్నారు. దీన్ని మనం ఎలా చూడొచ్చు? ప్రస్తుతానికైతే ఇక్కడ 2 వర్షం సంబంధించి చూడాల్సి ఉంటుంది. ఒక మార్వాడి వద్ద నుంచి కూడా మల్లారెడ్డి తాను 2 ఎకరాల పైగా కొనుగోలు చేసని చెప్పడం, మరికొంతమంది తాము 15 మంది ఒక్కొక్కరు 400 గజాల చొప్పున కొనుగోలు చేశామని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 10 ఏళ్ల క్రితమే ఈ ల్యాండ్కు సంబంధించి కూడా ఇటు మల్లారెడ్డికి ఆపోజిట్గా ఉన్న శ్రీనివాసరెడ్డి కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది. వారు కూడా హైకోర్టు డైరెక్షన్లో ఈ ల్యాండ్కు సంబంధించి కూడా కొంత సర్వే చేయించుకోవడం, తర్వాత కొంత వీళ్ళకి రావాల్సిన ల్యాండ్ సంబంధించి కూడా సర్వేలో తేలినట్టుగా తెలుస్తుంది. కానీ మాజీ మంత్రి మల్లారెడ్డి మాత్రం తాను ఈ ల్యాండ్ మొత్తం కూడా తాను కొనుగోలు చేశారని చెప్పిన ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్త చోటుకు చెప్పుకుంటుంది. ప్రస్తుతానికైతే ఈ వివాదం కోర్టులో కొనసాగుతున్న నేపథ్యంలో చూడాల్సి, ఎందుకంటే కేవలం పోలీసులు మాత్రమే ప్రేక్షక పాత్ర పోషిస్తారు. కోర్టులో కొనసాగుతుంది కాబట్టి రక్షణ కల్పించాల్సి ఉంటుంది. కాబట్టి మరొకసారి మల్లారెడ్డి కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. న్యాయపరంగా ఎవరికి ఎంత ల్యాండ్ దక్కుతుందో కూడా ప్రస్తుతానికైతే మరొకసారి సర్వే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఒక్కసారిగా మాజీ మంత్రి మల్లారెడ్డి అనుచరులతో పాటు ప్రత్యర్థి శ్రీనివాసరెడ్డి సంబంధించిన అనుచరులు రావడం, కొంత గలాటా చేయడంతో కూడా ఇక్కడ ఉద్రిక్త చోటు చెప్పుకోవాల్సిన. ప్రస్తుతానికైతే ఇరు పక్షాలను కూడా చెదగొట్టడం జరిగింది. మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటు అతడి అనుచరులను అల్లుండి కూడా ప్రస్తుతానికైతే స్థానిక పిఎస్కి తరలించడం అయితే జరిగింది. ప్రస్తుతానికైతే పోలీసులు ఎక్కడైతే ఉదయం గొడవ జరిగిందో, గలాట జరిగింది, ప్రాంతానికి చేరుకొని కూడా ఎవరిని ఇక్కడ రానికుండా అందరినీ ఇక్కడ నుంచి కొంత బయటికి పంపించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతానికైతే ప్రశాంత వాతావరణం నెలకొంది. ఈ కేసుకు సంబంధించి మల్లారెడ్డి ఏ విధంగా ముందుకు వెళ్తారు, ప్రత్యర్థి శ్రీనివాసరెడ్డి ఏతున్నారో తన వాటా సంపాదించుకునేది ఎలాంటి ప్రయత్నం చేశారు కూడా చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతూ కూడా మల్లారెడ్డి కొన్ని హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో 2 ఎమ్మెల్యేలకు సంబంధించిన ల్యాండ్కి సంబంధించి కూడా రక్షణ లేకుండా పోయింది కాబట్టి సామాన్య ప్రజలకి ఎలాంటి న్యాయం చేస్తారంటూ కూడా కొంత ఆయన కామెంట్ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే ఏసీపీ మల్లారెడ్డిని కూడా స్థానిక పిఎస్కి తరలించడం జరిగింది. ప్రస్తుతానికైతే ఈ ప్రాంతంలో ప్రశాంత వాతావరణం కొనసాగుతుంది. పోలీసుల పహారా మధ్య ప్రస్తుతానికైతే ల్యాండ్కి సంబంధించి కూడా పోలీసులు పహారా కాస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. చూడాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం మల్లారెడ్డి కావచ్చు ప్రత్యర్థి వర్గం సంబంధించి ఏ విధంగా ముందుకెళ్తారని చూడాలి. ఝాన్సీ రాణి. కిరణ్, మీరు ఒక నిమిషం లైన్లో ఉండండి. అరెస్టుకు ముందు మల్లారెడ్డి ఏమన్నారో ఒకసారి చూద్దాం. గత 14 ఏళ్ల కింద ఇక్కడ మేము మా కొడుకులు కానీ మా అల్లుడు రాజశేఖర రెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యే కానీ ఈ ప్రాపర్టీ తీసుకున్నాము. అప్పటి నుంచి కూడా అంతకంటే ముందు కూడా దూల్చంద్ అని ఒక మార్వాడి షెడ్ది, ఇది 2 ఎకరాల 10 గుంటలు. వాళ్ళకి పట్టా ఉంది, పాస్బుక్ ఉంది, డాక్యుమెంట్స్ ఉన్నాయి, లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. 40 ఏళ్ళ సంది ఇక్కడ ఫ్యాక్టరీ నడిపించారు, కరెంట్ మీటర్లు ఉన్నాయి, పెద్ద ట్రాన్స్ఫారం ఉండే, పెద్ద చీరల కంపెనీ ఉండే ఇక్కడ దూల్చంద్. ఆ కంపెనీ 300 మంది అప్పుడు మహిళలు పనిచేస్తారు. ఆ కంపెనీని మేము 14 ఏళ్ళ కింద తీసుకున్నాం. తీసుకొచ్చి మేము ఈ ఆటోలకు దానికి దీనికి ఇట్లనే పెట్టాం. వీళ్ళు ఏదో ఇదే సర్వే నెంబర్లో మా భూమి ఉందని చెప్పి, మాకు 2000 గజాలు ఉందని చెప్పి, మాకు 4000 గజాలు ఉందని చెప్పి 8 ఏళ్ళ సంది వాళ్ళు సతాయించుకుంటా, అమ్ముకుంటా, దొంగ డాక్యుమెంట్లు చేసుకుంటా. ఎవరు సార్ వాళ్ళు? సుధామా అని, మళ్ళీ అదే కరీంనగర్ శ్రీనివాసరెడ్డి, వాళ్ళంతా లక్ష్మణ్ విప్పు ఉన్నాడు. ఇప్పుడు ఆయన మొదటి సంది కూడా ఇల్లు ఉన్నాడు అప్పటి సంది. వీళ్ళంతా ప్లాన్ చేసుకొని నా దగ్గరకు కూడా వచ్చారు. అన్నా మీ దాంట్లో వెళ్తుందన్నా అని నేను కూడా చెప్పిన. 8 ఏళ్ళ సంది కూడా ఉండే. వస్తే కోర్టులో కేసు వేసినాం. పోలీస్ స్టేషన్లో ఇదే పేట్ బషీర్బాద్లో 8 ఏళ్ళ సంది కేసు నడుస్తుంది, పంచాయతీ నడుస్తుంది. మీకు లేదు బాబు అంట, మా డాక్యుమెంట్స్ ఇచ్చినాం, అన్నీ నడిచినాయి. కిరణ్, మాజీ మంత్రి మల్లారెడ్డి చేసిన హాట్ కామెంట్స్ మనం చూసాం కదా. సో మల్లారెడ్డి ఒక మార్వాడి దగ్గర నుంచి నేను ఈ భూమిని కొనుక్కున్నాను, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా నా దగ్గర ఉన్నాయి, మిగతా వాళ్ళంతా దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా మాట్లాడడం జరిగింది. ఈ కామెంట్స్ని మనం ఎలా చూడొచ్చు? ప్రస్తుతానికైతే మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ చెప్పండి. కొద్దిసేపటి క్రితం మాజీ మంత్రి మల్లారెడ్డిని అరెస్ట్ చేశారు. కానీ ఈ వివాదానికి సంబంధించి ఏం జరుగుతుంది, ఏంటి? మీ ల్యాండ్ ఎంతో ఉంది, శ్రీనివాసరెడ్డి ల్యాండ్ ఏంటి వివాదం ఏంటి? ఇది గత 12 ఏళ్ల నుంచి మేము కొన్న ప్రాపర్టీ. 2012-13లో ఈ ప్రాపర్టీ దూల్చంద్ సిల్క్ మిల్స్ అనే కంపెనీ నుంచి మేము పర్చేస్ చేయడం జరిగింది. కాంపౌండ్ వాల్ కూడా అప్పటి నుంచి ఉన్న కాంపౌండ్ వాలే.
అప్పటి నుంచి వాళ్ళు ట్యాక్సులు, దాని తర్వాత మేము కూడా ప్రాపర్టీ ట్యాక్స్, కరెంట్ బిల్స్ అన్నీ కూడా మేము చెల్లిస్తున్నాం. పీస్ఫుల్ పొజిషన్లో ఉన్నప్పుడు నిన్న రాత్రి మధ్యరాత్రి ఎవరో వచ్చి ఇది మా ల్యాండింగ్లో ఉంది అనేది వాళ్ళు అనడం మొదలుపెట్టినరు. ఇది 82 సర్వే నంబర్ అనేది, ఇందులో మిలిటరీలో కొంచెం పోయింది, ఇంకా ఉన్న అపార్ట్మెంట్లో కొంచెం పోయింది, మాది కూడా కొంచెం ఉన్నది. ఇందులో వాళ్ళు దాంట్లో మేము సర్వే చేసుకొని మిలిటరీ వాళ్ళు రానియకుండా, అపార్ట్మెంట్ వాళ్ళు రానియకుండా ఇంట్లో మా ల్యాండ్ ఉంది అనేసి దౌర్జన్యంగా ప్రవేశించి మా పాత కావాలంటే అక్కడ షెడ్లు కూడా ఒకసారి చూడండి, ఈ షెడ్లు కూడా ఏ రకంగా ఉన్నాయో, ఈ వీటిని మట్టి గోడలను కూడా కూలగొట్టి రాత్రి ఇక్కడ ఉన్న కొన్ని షెడ్లను కూడా కూలగొట్టి వాళ్ళు దౌర్జన్యంగా ఇక్కడికి వచ్చేయడం జరిగింది. మేము వాళ్ళకు ఒకటే అంటున్నాం, మీకు ఏదన్నా ఉంటే మీరు కోర్టు ఆర్డర్ ద్వారా మీరు రండి, పోలీస్కి కంప్లైంట్ ఇవ్వండి, వాళ్ళ ప్రొటెక్షన్ ద్వారా మీరు వస్తే తప్పకుండా మేము కూడా మీదేమైనా ల్యాండ్ ఉంటే మేము కూడా ఇస్తాం. కానీ మేము గత 10 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి ఇక్కడ మా పీస్ఫుల్ పొజిషన్లో మా ల్యాండ్ ఉంది, మేము ఎప్పుడో కొన్న ప్రాపర్టీ ఇది. అంతకుముందు దూల్చంద్ సిల్క్ మిల్స్ అనే కంపెనీ నుంచి ఈ యొక్క ప్రాపర్టీ కొన్నాం. వాళ్ళు గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ, అంటే మేము కొనే పూర్వం 30 సంవత్సరాల నుంచి ఇక్కడ బట్టల మిల్లు ఉండే, వాళ్ళు కూడా ఏవో పర్మిషన్ తీసుకొని ప్రాపర్ షెడ్లు కట్టుకొని వాళ్ళు ట్యాక్సులు కట్టిన ప్రాపర్టీ ఇక్కడ ఉండే. ప్రస్తుతం అంటే మీ అపోజిషన్ పర్సన్ కూడా వచ్చి కొంత ఆయన చేయడము ఆరోపణ చేశారు, పూర్తిగా దీనికి సంబంధించిన ల్యాండ్ పత్రాలు కూడా ఏమీ లేవు మీకు అని కూడా ఆయన ఆరోపణ చేశారు. కాబట్టి ఫర్దర్గా ఎలా మీరు ముందుకెళ్ళబోతున్నారు ఏంటి? మై క్లియర్గా ల్యాండ్ పత్రాలన్నీ కూడా పోలీస్ స్టేషన్లో సమర్పించడం జరిగింది. గత 8 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు అప్పుడప్పుడు ట్రెస్పాస్ చేస్తే పోలీస్కి కంప్లైంట్ ఇవ్వడము, అంతేందుకు మన 2 నెలల కింద కూడా పోలీస్ వాళ్ళకు వాళ్ళు ట్రెస్పాస్ చేస్తున్నారని చెప్పి కంప్లైంట్ ఇస్తే పోలీస్ కూడా ఎటువంటి చర్యలు దీనిపైన తీసుకోలేదు. 2 months కింద మేము కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు ఎఫ్ఐఆర్ కూడా లాడ్జ్ చేసినారు, అయినా చర్యలు చేపట్టలేదు. ఈ చర్యలు చేపట్టకపోవడం మూలాన వాళ్ళు ఇంకా అదే ధైర్యంతో మళ్ళీ ఇక్కడికి వచ్చి ట్రెస్పాస్ చేసి ఇవన్నీ ప్రాపర్టీని డ్యామేజ్ కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం ఏం చేయబోతుంది అంటే ల్యాండ్కి సంబంధించి ఇప్పుడు కొంత వివాదం కొనసాగుతుంది కాబట్టి దీనికి శాశ్వత పరిష్కారం కావచ్చు, ప్రత్యర్థులు కూడా కొంత వివాదం చేస్తారు కాబట్టి ఒక పరిష్కార మార్గానికి సంబంధించి ఏం చేయబోతుంది? ఇది కోర్టులలో సబ్జుడైజ్ ఉందండి, కోర్టులో కూడా మేము ఇది కోర్టులలో కూడా నడుస్తుంది కేసు. ఇది ఇప్పుడు వాళ్ళు వేసిన దాని మీద మేము కౌంటర్ చేసినాం, ఇంట్లో మా ల్యాండ్ ఉందంటే మేము కూడా చెప్తున్నాం దీనికి మొత్తం సర్వే పెట్టుకోండి. మీరు ఇప్పుడు ఏదైతే మీరు అంటున్నారో ఈ ల్యాండ్లోనే మాది వస్తుందని ఎందుకు అంటారు? ఇప్పుడు మిలిటరీలో కూడా 3 ఎకరాలు మిలిటరీలోకి పోయింది, 1 ఎకరా ఇక్కడ వచ్చింది, ఇంకా అపార్ట్మెంట్ వచ్చింది. అసలు మీ ల్యాండ్ ఎక్కడ ఉంది? మీరు సర్వే చేయండి, ఏడీ సర్వే పెట్టుకోండి. మేము కోర్టుకు కూడా అదే చెప్తున్నాం, వాళ్ళని సర్వే పెట్టుకొని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ ల్యాండ్ మాది అన్నప్పుడు మేము కూడా అప్పుడు వాళ్ళ ల్యాండ్ వెళ్ళినప్పుడు మేము కూడా తప్పకుండా వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి ఇస్తాం. ఇప్పుడు వాళ్ళు అనేది మా ప్రాపర్టీతో డిస్ప్యూట్ కాదు, వాళ్ళు ఏమంటున్నారు ఎక్సెస్ ల్యాండ్ మీ దాంట్లో ఉంది అంటున్నారు. మేమేమంటున్నాం నువ్వు డైరెక్ట్ వచ్చి ఎక్సెస్ ల్యాండ్ మా దాంట్లో ఉండి మా పీస్ఫుల్ పొజిషన్ని డిస్టర్బ్ చేయడం అవసరం ఏంటి? నువ్వు ఫస్ట్ సర్వే పెట్టుకొని మీకు ఎక్కడ అసలు ల్యాండ్ వస్తుంది, ఏమొస్తుంది అనేది చూసుకున్న తర్వాత కోర్టుల ద్వారా ఆర్డర్ వచ్చినాక మీరు రండి, తప్పేమున్నది అందులో? తాము న్యాయ పోరాటం చేస్తాము, న్యాయంగా తమకు వచ్చిన వాటాకు సంబంధించి కూడా కోర్టుకు వెళ్తాం, మరొకసారి కావాలనే పని కట్టుకొని తమ మీద బురదలే ప్రయత్నం చేస్తున్నారు. ఆ న్యాయపరంగా ఎవరికి ఎంత రావాలో కూడా సర్వే చేసుకుని పంచుకుంటే బాగుంటుందని చెప్పే ప్రయత్నం చేశారు. ప్రస్తుతానికైతే మాజీ మంత్రి మల్లారెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. పోలీసుల పహారాలో ప్రస్తుతానికైతే ఈ ల్యాండ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఆ పోలీసులు మోహరించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఝాన్సీ రాణి. అలాగే కిరణ్, మాజీ మంత్రి మల్లారెడ్డిని ప్రస్తుతానికి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, ఆయనపై కేసు నమోదు చేసే అవకాశం ఉందా? ప్రస్తుతానికి ఎందుకంటే ఉదయం అన్న ల్యాండ్కు సంబంధించి కూడా ఇటు ఆపోజిట్ సంబంధించిన వర్గం వారు వచ్చి తమ ల్యాండ్లో ఏర్పాటు చేసిన రేకుల షెడ్ను తొలగించే ప్రయత్నం చేశారు. కాబట్టి వెంటనే సమాచారం అందుకున్న మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా చేరుకోవడం రాడింది. కొంత ఇక్కడ ఆయన కొంత గలాటా చేయడంతో కూడా ఇక్కడ ఎక్కువసేపు మల్లారెడ్డి ఉంటే కొంత కూడా ఆపోజిట్ సంబంధించిన వర్గాలు రెచ్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందస్తుగా ఎలాంటి గొడవ చోటు చేసుకోకుండా ఉద్రిక్త పరిస్థితులు దారి తీయకుండా కూడా ప్రస్తుతానికైతే ఇటు మాజీ మంత్రి మల్లారెడ్డిని కూడా కొద్దిసేపటి క్రితం అయితే ఇటు స్థానిక పిఎస్కి అయితే తరలించడం జరిగింది. ఇక దీనికి సంబంధించి ప్రస్తుతానికి అయితే ఈ వివాదం సంబంధించి కోర్టులో కొనసాగుతుంది. కాబట్టి ఏదైనా ఇరుపక్షాలకు సంబంధించి కాబట్టి ఇటు మల్లారెడ్డి సంబంధించిన వర్గీయులు కావచ్చు, ఆపోజిట్ సంబంధించిన కరీంనగర్ జిల్లా సంబంధించిన శ్రీనివాసరెడ్డి వర్గీయులు ఎవరైతే కూడా కోర్టుకు వెళ్ళి అక్కడ మరొకసారి రిట్ పిటిషన్ వేసి కూడా దీనికి సంబంధించి కూడా కొంత వివాదాన్ని పరిష్కరించుకోవాల్సి ఉంది. కాబట్టి ప్రస్తుతానికి అయితే పోలీసులు మాత్రం కేవలం దీనికి సంబంధించి బందోబస్తు మాత్రమే కల్పిస్తున్నారు. ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుని ఉండేందుకు భాగంగానే మల్లారెడ్డిని ఇక్కడ నుంచి కూడా తరలించినట్టుగా మనకైతే తెలుస్తుంది. ఝాన్సీ రాణి.
కోర్టులో కేసు నడుస్తుండగానే ఇక్కడ పరిస్థితులు ఉద్రిక్తకరంగా మారాయి కిరణ్. అయితే మల్లారెడ్డి నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది? తాము న్యాయపరంగా కొనుగోలు చేశాము. గతం సంబంధించి కూడా ఈ సర్వే నెంబర్లో కొన్నేళ్లుగా తాము సంబంధించి కూడా ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు, మున్సిపల్ ట్యాక్స్ కావచ్చు, కరెంటు బిల్ సంబంధించి ట్యాక్స్ కడుతున్నాము. తామంతా ఎక్కడ కూడా ఇల్లీగల్ గా లేము, లీగల్ గా కొనసాగుతున్నాం. కాబట్టి తమకు సంబంధించి ఇప్పటికి వివరానికి సంబంధించి కొన్నేళ్లుగా ప్రత్యర్థి శ్రీనివాస్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఈ సర్వే నెంబర్లో ప్రస్తుతం తమ ల్యాండ్ కు సంబంధించి తాము ఎక్కడైతే రేగులకు సంబంధించిన షెడ్స్ ఫెన్సింగ్ వేసుకున్న అక్కడ సంబంధించి కూడా ఇందులోనే తన వాటా ఉందంటూ కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా తాము కోర్టుకు వెళ్తాము, కోర్టు డైరెక్షన్ ద్వారా కూడా ఇందుకు సంబంధించిన కొంత తమకు న్యాయపరంగా రావాల్సింది కావచ్చు, దానికి సంబంధించిన వాదనలు అక్కడే కొనసాగిస్తామని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ఝాన్సీ రాణి. అలాగే పరిస్థితులు ఉద్రిక్తకరంగా మారడంతో ఇరు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు పోలీసులు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులో ఉందని మనం అనుకోవచ్చా? ఖచ్చితంగా కొద్దిసేపటి క్రితం మల్లారెడ్డి ఎప్పుడైతే ఇక్కడ తన ల్యాండ్ కు సంబంధించిన ప్రాంతంలో కూడా ప్రత్యర్థులు పెద్ద సంఖ్యలో వచ్చి తమ ల్యాండ్ లో ఏర్పాటు చేసిన రేకుల షెడ్ తో పాటు తొలగించే ప్రయత్నం చేస్తున్న సమాచారం తెలుసుకున్న వాటి పాటు మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటు అనుచరులు కూడా పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో కూడా కొంతసేపు ఉద్రిక్తత చోటు చేసుకుని ప్రస్తుతానికి అయితే పోలీసులు రావడం, మల్లారెడ్డి ఇక్కడి నుంచి తీసుకెళ్లడంతో కూడా కొంత ప్రశాంత వాతావరణం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం చూసుకోవచ్చు ఇటు మనం ఉన్న లోపల ల్యాండ్ లోపల కావచ్చు, బయట కూడా పోలీసులు భారీగా మోహరించారు. మరొకసారి మల్లారెడ్డి అనుచరులు కావచ్చు, అదేవిధంగా ప్రత్యర్థి ఆపోజిట్ పార్టీకి సంబంధించిన శ్రీనివాస్ రెడ్డి వర్గీయులు కూడా మరోసారి ఇక్కడికి వచ్చి కొంత ఏదైనా గల్లాట చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకా ప్రస్తుతానికి అయితే పోలీసులు పోలించిన పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితం అయితే ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుని ప్రస్తుతానికి అయితే ప్రశాంత వాతావరణం అయితే ఇక్కడ నెలకొన్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది ఝాన్సీ రాణి. ప్రస్తుతం అక్కడ ఎటువంటి భద్రతను ఏర్పాటు చేశారు కిరణ్? ప్రస్తుతానికి అయితే పోలీసులు భద్రత కొనసాగుతుంది. ఎందుకంటే ఉదయం ఇక్కడ మల్లారెడ్డికి సంబంధించిన ల్యాండ్ కి సంబంధించి కూడా అపోజిట్ వర్గం సంబంధించిన వారు వచ్చి తన ఫెన్సింగ్ తో పాటు ఈ ల్యాండ్ లో ఉన్న ప్రైవేట్ వెహికల్స్ కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్న సమాచారం అందుకున్న మల్లారెడ్డితో పాటు అతడి అల్లుడు రాజశేఖర రెడ్డితో పాటు మల్లారెడ్డి అనుచరులు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ప్రస్తుతానికి అయితే పోలీసులు ఎవరిని లోపల రానియకుండా కేవలం మీడియాని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. ఇక ఈ ల్యాండ్ కు సంబంధించి కావచ్చు, చుట్టుపక్కల ఉండేవారు కావచ్చు, మల్లారెడ్డి అనుచరులకు సంబంధించిన వారు కూడా ఎవరిని లోపలికి రాకుండా గేటు వద్ద కూడా పహారా కాస్తున్న దృశ్యాలు అయితే మనం చూసుకోవచ్చు. ఇక మరికొద్దిసేపు పాటు కూడా పోలీసులు కొంత ఇక్కడ రక్షణ కల్పించే అవకాశం అయితే కల్పిస్తుంది. ఎందుకంటే కోర్టు డైరెక్షన్ మేరకు కూడా పోలీసులు వ్యవహరించాల్సి ఉంటుంది. కాబట్టి మరొకసారి మల్లారెడ్డి అనుచరులు కావచ్చు, లేకపోతే ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన వారు కూడా మరొకసారి వచ్చి ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు కావచ్చు, గలాట చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసులు అయితే భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. బందోబస్తు ఈరోజు సాయంత్రం వరకు కొనసాగే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.